ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి బిర్యానీ అంటే విపరీతమైన ఇష్టం, ముఖ్యంగా ఎగ్ బిర్యానీ. కాని ఇంట్లో అమ్మ ఎప్పుడూ శుద్ధమైన రుచికరమైన అన్నం, కూరలే చేస్తుండేది. ఒకరోజు రవి స్నేహితులు బయట హోటల్కు వెళ్దామని అడిగారు. కాని అతనికి తినే సౌలభ్యం లేకపోవడంతో ఇంట్లోనే ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. తండ్రి ఇచ్చిన కాస్త మంటనం డబ్బుతో సమీపపు దుకాణం వెళ్లి బియ్యం, గుడ్లు, మసాలాలు కొనుక్కుని ఇంటికొచ్చాడు. అతను యూట్యూబ్ వీడియో చూసి అక్షరాలా పాటిస్తూ ముందుగా ఉల్లిపాయలు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాడు. టమోటా, మసాలాలు వేసి వెన్నెల్లా మరిగించే క్రమంలో వంటగదిలో సువాసన నిండిపోయింది. చివరికి అన్నం వేసి గుడ్లు పోసి దమ్ పెట్టాడు. కాసేపటికి మూత తీసేసరికి ఆ వాసనతో ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మా, నాన్న రుచి చూసి పొగిడారు. ఆ రోజునుంచి రవి ప్రతి ఆదివారం కుటుంబానికి ఎగ్ బిర్యానీ వండిపెట్టేవాడు. ముగింపు: అదే రోజు రవి అర్థం చేసుకున్నాడు. బిర్యానీ హోటల్లోనే కాకుండా ప్రేమగా వండితే ఇంట్లోనూ రుచి అదిరిపోతుందని.